అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు వస్తుంది, దాని ప్రారంభ ముగింపు తేదీలు ఏమిటో, ధనుర్మాసం పూజా విధానం ఏమిటో, ధనుర్మాస వ్రతం ఎవరు చేయాలి, ఎన్ని రోజులు చేయాలో, అలాగే నియమాలు ఏమిటో, నైవేద్యాలు ఏమిటో, ఈ మాసంలో వివాహాలు శుభకార్యాలు చేయకూడదా అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం। సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసి భోగి వరకు అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ధనుర్మాసం అనేది కొనసాగుతుంది। ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో అంటే బ్రహ్మముహూర్తంలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది, దరిద్రం దూరం అవుతుంది। ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రలవుట తథ్యమని శాస్త్రవచనం। సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుపావై। ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన, పావై అనగా వ్రతం, ప్రబంధమని అర్థం। వేదాల ఉపనిషత్తుల సారమే తిరుపావై అని శాస్త్రాలు చెబుతున్నాయి। ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభ రీతిలో వెలువడినాయని, తిరుపావై మహావిష్ణు పాదపద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలని చెప్పబడింది। ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్ర పొంగలి గాని పులగం గాని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి। తర్వాత 15 రోజులు దధ్యోజనం సమర్పించాలి। పెళ్ళిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు। గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది। 2024 సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం। 2024 డిసెంబర్ 16 సోమవారం మార్గశిర బహుళ పాడ్యమితో ఈ ధనుర్మాసం ప్రారంభమై 2025 జనవరి 13 సోమవారం రోజుతో ధనుర్మాసం అనేది ముగుస్తుంది। దీని తర్వాత ఉత్తరాయణం అనేది ప్రారంభమవుతుంది। ధనుర్మాస వ్రతం చేసేవారు పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। ధనుర్మాస వ్రతం కోసం పంచలోహంతో కానీ, రాగి లోహంతో కానీ, లేదా ఇత్తడి లోహంతో కానీ, వెండి లోహంతో కానీ, ఇలా ఏదైనా లోహంతో తయారైన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి। ఈ విగ్రహానికి రోజు ఆవు పాలు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో అభిషేకం చేయాలి। అలాగే మొదటి 15 రోజులు బియ్యం పెసరపప్పుతో, మిగతా 15 రోజులు దద్దోజనంతో నైవేద్యం పెట్టాలి। దీపారాధన చేయాలి। ఇలా చేయడం వల్ల ఇహలోకంలో సర్వ సంపదలు, పరలోకంలో మోక్ష ప్రాప్తి లభిస్తాయని పండితులు తెలిపారు। ఇంట్లో శ్రీ మహావిష్ణు విగ్రహం లేనివారు లక్ష్మీనారాయణ పూజ చేయవచ్చని పండితులు తెలిపారు। ఇందుకోసం లక్ష్మీనారాయణ చిత్రపటానికి గంధం కుంకుమతో బొట్లు పెట్టాలి। తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించి పంచోపచారం చేయాలి। అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి। ఇంకా పచ్చకర్పూరం కలిసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి। అలాగే గోదాదేవి రాసిన తిరుపావై పాశురాలను రోజు పఠించాలి। ధనుర్మాస వ్రతం చేపట్టేవారు రోజు 2 మంత్రాలను పఠిస్తూ పూజ చేయాలని పండితులు తెలిపారు। అవి 1 ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమః అని, 2వది గోదాదేవి అష్టోత్తరంలోని ఓం శ్రీరంగ నిలయాయై నమః। ఈ 2 మంత్రాలను జపించడం వల్ల ఇంట శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు। ఈ ధనుర్మాసంలో విష్ణు సంబంధ ఆలయానికి వెళ్తే గంధం కానీ వెన్నపూసను కానీ భక్తులకు పంచాలని పండితులు తెలిపారు। అలాగే అగ్నిపురాణం ప్రకారం ధనుర్మాసంలో విష్ణు సంబంధ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయానికి ఏదైనా దానం ఇవ్వాలి। అది పూజా వస్తువు కావచ్చు, లేదా ధనాన్ని దానంగా ఇవ్వచ్చు। ఈ మాసంలో సంపంగి పూలతో విష్ణుమూర్తిని పూజిస్తే కుజదోషం తొలగిపోతుందని, అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు తెల్లగన్నేరు పూలతో పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయని పండితులు తెలిపారు। ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది। శ్రీకృష్ణుని ధనుర్మాసం 4 రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది। ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం। ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ
ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ నెల రోజులు విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించడం చేయాలి. నెల రోజులు చేయలేని వారు 15 రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు. వివాహం కాని మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడు కుమార్తె అయిన గోదాదేవి మానవ మాతృలని కాక రంగనాథుణ్ణి వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది. ఈ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకు కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాశుర రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఈ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపించాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోయింది. పాశురాలు చదివేటప్పుడు మొదటి పాశురం 2 సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడిగా చదవాలి. అంటే మొదటి పాశురంలో ఒక లైను, చివరి పాశురంలో ఒక లైన్ చదవాలి. చివరగా గోదాహారతి చదవాలి. మంత్రపుష్పం కూడా చదవాలి. మళ్ళీ ఏ రోజు పాశురం ఆ రోజు 2 సార్లు చదివి హారతి ఇవ్వాలి. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సాధారణంగా దైవికమైన పవిత్రమైన కార్యక్రమాలను తప్ప మరేదైనా నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ కాలంలో సూర్యుని ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతుంది. గరుడి ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. ధనుర్మాసంలో ఎలాంటి వివాహ కార్యక్రమాలు అంటే నిశ్చితార్థాలు, వివాహాలు చేయకూడదట. ముఖ్యంగా ఇంటి నిర్మాణాలు, ఇల్లు కొనటం, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి పనులు చేయకూడదట. మరోవైపు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి. ఈ కారణంగానే శుభకార్యాలను చేపట్టకూడదని పెద్దలు చెప్తున్నారు. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారని, భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరుచుకోవచ్చని నిరూపించింది. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి, తిరుప్పావై గానశ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య, అష్టైశ్వర్య, ముక్తి ప్రదాయం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ధనుర్ సంక్రమణం రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం ఈ మాసంలో శుభప్రదం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.